సుందరాకాండ 32వ సర్గ. ఇందాకటి సర్గలో హనుమంతుణ్ణి సీతాదేవి చూసి ఆశ్చర్యచకితురాలవుతుంది. సీతాదేవి కళ్ళకి హనుమంతుడు కొన్ని మెరుపులను పోగేస్తే ఎంత కాంతివంతంగా ఉంటుందో అలా కాంతితో వెలిగిపోతూ కరిగించిన బంగారపు రంగులో ఉన్న కళ్ళని వేసుకుని తెల్లటి వస్త్రంతో వినమ్రుడై ప్రియవాక్యాలు పలుకుతున్నటువంటి హనుమంతుడు కనిపించాడు. అమ్మయ్యా, మొత్తానికి సీతాదేవికి నా అన్నవాళ్ళు ఒకళ్ళు కనిపించారండి. పొగిలి పొగిలి దుఃఖించి శుష్కించి నీరసించి ఆత్మహత్యా ప్రయత్నాన్ని కూడా చేసుకోవాలి అనుకుంటున్నటువంటి ఆ సీతాదేవి శుభశకునాలన్నీ కూడా నిజమైన తరుణం రాని వచ్చిందండి. మన బుజ్జి హనుమంతుడు ఆకుల మధ్యలో అందంగా కనిపించాడు మన సీతాదేవికి. అలా హనుమంతుణ్ణి చూస్తూ ఆశ్చర్యంతో సీతాదేవి ఎంత భయంకరంగా ఉంది ఇతడి రూపం. నిజమే కదండి, మనం కూడా వానరాల్ని చూస్తే భయపడమా? వెళ్ళి వాటిని పట్టుకోవాలని చూస్తామా? వాటిని చూస్తే కొద్దిగా మనకి భయమే కలుగుతుంది కదా. అప్పటి వరకు అలాంటి జీవిని చూసి ఎరగని ఆ సీతాదేవి భయపడ్డంలో తప్పేముంది? అలా మెరుపు పోగుల్లాగా ఉన్న తెల్లటి వస్త్రం ధరించిన బంగారు కళ్ళు కలిగిన ఆ హనుమంతుణ్ణి చూసి సీతాదేవి అమ్మ బాబోయ్ ఎలా ఉన్నాడో, ఇతడి దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టం బాబోయ్, చాలా భయంకరంగా ఉన్నాడని చెప్పేసి అనుకుంటుంది. అనుకొని అంతలోనే మళ్ళీ దుఃఖంలో పడిపోతుంది. రామ లక్ష్మణ అని మళ్ళీ తలుచుకుంటూ మళ్ళీ తను విలపిస్తుంది. అంటే ఆవిడ ఏ స్టేజ్లో ఉందంటే, నిజంగా రాముడే వచ్చి ఎదురుకుండా కనబడినా కూడా ఆ రావణాసురుడే మాయావేషం వేసుకుని తన దగ్గరికి వచ్చాడేమోనని ఆవిడ అనుమానించే పరిస్థితి వచ్చేస్తుందండి ఆ సీతాదేవికి. అంత దుఃఖంలో ఉన్న ఆమెకి అతన్ని చూసి బాబోయ్ ఇతడెవర్రా నాయనా అనుకుంటుందన్నమాట. అనుకుని రామా లక్ష్మణ అనుకుంటూ బాధపడుతుంది. అంతే కదండి, పసిపిల్లలు అమ్మ అమ్మ అని ఏడ్చినట్టు ఈవిడ పతినే ధ్యానిస్తూ ఉండడం వల్ల, నిరంతరం పతి గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల తన భర్తని తన మరిదిని తలుచుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అలా ఏడుస్తూనే మళ్ళీ చెట్టుపైకి చూస్తుంది, మళ్ళీ అలా తేరిపేర చూసి మళ్ళీ ఏడుస్తుంది. ఇలా ఆ కపివీరుడి వైపే చూస్తూ ఉంటుందన్నమాట. వంకర తిరిగిన మొహంతో ఉన్నవాడు, సుగ్రీవుడి మాట జవదాటనివాడు, వానర శ్రేష్ఠుడు, మహా గౌరవపాత్రుడు, వాయునందనుడు, వివేకవంతులలో శ్రేష్ఠుడు అయినటువంటి హనుమంతుడు మళ్ళీ కనిపిస్తాడు. అలా పరిశీలనగా హనుమంతుడి వైపు చూసి స్పృహ తప్పి పడిపోతుంది. కొంచెం సేపటికి తేరుకుని లేచి ఇలా ఆలోచించడం మొదలుపెట్టింది. అంటే ఆవిడ అది ఒక కళ అనుకుంటుందన్నమాట. కళలో వికృత ఆకారం ఉన్న కోతి కనబడడం శుభం కాదు బాబోయ్. అక్కడ జనస్థానంలో నా తండ్రి జనకుడు, నా మామ, నా అత్త, నా రాముడు అందరూ కూడా క్షేమంగా ఉండాలిగాక అని దేవుడికి మనసారా ప్రార్థిస్తుంది. తర్వాత మళ్ళీ ఇలా అనుకుంటుంది, రాముడికి దూరమై నిరంతరము రామనామాన్ని జపిస్తూ అహోనిశలు నిద్ర లేకుండా ఉన్న నాకు నిద్ర ఎక్కడిది? నిద్ర లేకపోతే కళ ఎక్కడిది అనుకుంటుంది. అయితే ఇది స్వప్నమూ కాదు, నిజమూ కాదు. రాత్రి పగలు రామనామం చేయటం వల్ల నాకెంతసేపు ఆ రాముడి గురించి ఎవరో చెప్తున్నట్టుగా వినపడుతూ ఉంది. నాకేదో భ్రాంతి కలుగుతోంది. నా రాముణ్ణి నేను కలుస్తాను అని ఆశతో ఉన్నాను కదా, ఆ ఆశ నెరవేరాలని మనసులో పదే పదే నేను అనుకోవడం వల్ల నాకు ఆ రామ సంకీర్తనం వినిపించింది. ఇదంతా నా భ్రాంతి అని అనుకుంటుంది. అయితే భ్రాంతి అయితే ఎదురుకుండా రూపం కనిపించదు కదా అని మళ్ళీ అనుకుంటుంది. కానీ ఇతడు స్పష్టమైన రూపంలో ఉన్నాడు, నాకు అర్థమవ్వాలని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. బ్రహ్మదేవుడికి, దేవేంద్రుడికి, అగ్నిదేవుడికి
నా నమస్కారం. ఇతడు చెప్పిన మాటలన్నీ కూడా నిజమై ఉండాలిగాక అని చెప్పేసి మనసులో అనుకుంటోంది. ఇతడు చెప్పిన మాటలో ఒక్కటి కూడా అసత్యం ఉండకూడదుగాక అని చెప్పేసి అనుకుంటోంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో చూద్దాం. అంతవరకు సెలవు.